విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను వైట్ ఎలిఫెంట్స్తో పోల్చడం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రాణం తీయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా అని అంటే ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఒక సంస్థ యొక్క పనితీరుకి కొలమానం ఏంటి? ఇది మనం ముందుగా డిస్కస్ చేయవలసిన విషయం. ఒక సంస్థ పనితీరైనా ఒక వ్యక్తి పనితీరైనా దీనికి కొలమానం వచ్చేసి అవుట్పుట్. ఎంత ఈ సంస్థ అవుట్పుట్ ఇచ్చింది, ఎంత ఈ వ్యక్తి అవుట్పుట్ ఇచ్చాడు అన్నది ముఖ్యమైనటువంటి కొలమానం. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాను అని చెప్పేసి డబ్బా కొట్టుకొని తీసుకొచ్చింది కేవలం 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అంటే ఆయన చెప్పిన దానికి ఆయన తీసుకొచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి అంటే 1.6% మాత్రమే. సబ్జెక్ట్ టు కరెక్షన్, కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంతగా కొలమానం అంటే 100% చెప్పింది ఒకటి, అవుట్పుట్ కేవలం 1.6%. ఇక్కడ నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి ఒక మాట చెప్పాలి. వాళ్ళ కొలమానం ఏంటి? 3.4 మిలియన్ టన్నుల ఉత్పత్తిని వాళ్ళు పెంచి 7.3 మిలియన్ టన్నులు చేశారు. ఇంట్లో కూర్చుంటే చేయొచ్చా సార్? ఇంపాసిబుల్. వీళ్ళ పర్సంటేజ్ చెప్పనా? 200% అవుట్పుట్. చంద్రబాబు నాయుడు గారిది 1.6% అవుట్పుట్ ఉంటే ఈ కార్మికులది 200%. సబ్జెక్ట్ టు కరెక్షన్, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇది అవుట్పుట్, ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఇది వాళ్ళు చేసినటువంటి అవుట్పుట్. ఈ అవుట్పుట్ కూడా ఎట్లొచ్చింది సార్? ఒక మంచి ఏమంటారు, అది అట్మాస్ఫియర్ ఇచ్చేసి పనిచేయండి అంటే రాలా. ప్రతి చోట నుంచి వాళ్ళని ముళ్ళులు గుచ్చి గుచ్చి ఇబ్బందుల పాలు చేసి చేసి ఎంత చేసినా కూడా వాళ్ళు వాళ్ళ పట్టుని వదిలిపెట్టకుండా పనిచేసినందుకు వచ్చినటువంటి ఉత్పత్తి ఇది, అవుట్పుట్ ఇది వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. ఇందాక సార్ చెప్పారు ఎంతోమంది రిటైర్ అవుతున్నారు, ఎంతోమంది ఈ రోజు చూస్తున్నాము. అయినా కూడా ఒకరి పని నలుగురు చేసి కూడా వాళ్ళ ఉత్పత్తి మీద ఎట్లాంటి డ్యామేజ్ జరగకుండా ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని, మన పిల్లల్ని మనం కాపాడుకున్నట్టు ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నటువంటి మహానుభావులు ఈ కార్మికులు. ఈ కార్మికులని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అహంకారం. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అహంకారం కనిపిస్తుంది. నా ముఖ్యమంత్రి గురించి నేను ఈ మాట మాట్లాడుతున్నా నాకు బాధగా ఉంది, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఏమంటారు సార్? ఇంట్లో పడుకొని పని చేయకుంటే ఎలాగయ్యా అంటారు. ఇంట్లో కూర్చొని పని చేయకపోతేనే ఈ ఉత్పత్తులు వచ్చినాయా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మైక్ ఉంది కదా, మీడియా ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానాన్ని మర్చిపోయి ఇంట్లో కూర్చొని పని చేయకపోతే అని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి అని చెప్పారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. అవును, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది సార్. పక్కన్నవాడిని వెన్నుపోటు పొడిస్తే రాలా, వెన్నుపోటు పొడిస్తే రాలా. వైజాగ్ స్టీల్ ప్రాణత్యాగాలు చేసిర్రు. ఆయన ఆ వయసులో ఈరోజు ఈ డిబేట్లో కూర్చున్నారు. ఆయన ఒకప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కలిసినటువంటి వ్యక్తి, డెలిగేషన్ని లీడ్ చేసిన వ్యక్తి. ఎందుకు అంటే నా స్టీల్ ప్లాంట్ని నేను కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం ఆయనది. చంద్రబాబు నాయుడు గారి అహంకారం. నెక్స్ట్ ఏమంటారు? గవర్నమెంట్ ఎన్నిసార్లు డబ్బులు ఇస్తుంది? ఎవడబ్బ సొత్తు ఇస్తున్నారండి? ప్రజల కోసమే కదా. అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? క్యాపిటల్ మైన్స్ ఇస్తే చాలదు? అదొకటి ఇస్తే క్యాపిటల్ మైన్స్ ఇస్తే చాలదు? ఎందుకు ఇస్తున్నారు డబ్బు మీరు? అది కూడా 11,000 కోట్లు. ఏం చేస్తారు? వడ్డీలు కట్టుకుంటారా? జీతం 2 నెలలు కూడా ఇవ్వడానికి సరిపోదు. ఆ డబ్బు ఇచ్చేసినాం మేము డబ్బు అని దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద కుట్ర ఒకటి ఉంది. ఏంటి ఆ కుట్ర? మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మొత్తం లేకుండా చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని 2021లో ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం బిడిచికొట్టేసరికి ముక్కలు 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 చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం మళ్ళీ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక పెద్ద కుట్ర చేసి అసలు వాళ్ళు పనిచేయరు అన్నటువంటి నింద డైరెక్ట్గా ముఖ్యమంత్రి వేసేస్తే, 14వ తారీఖు ఈ నింద ముఖ్యమంత్రి వేసేస్తే 15, 16, ఈరోజు 17 ఈ 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారి సోషల్ మీడియా ఏం చేస్తుంది? చాలా బాగా చెప్పారు బాబు గారు. అసలు నిజం ఇదే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మునిగిపోవడానికి కారణం ఇదే. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ప్రజల మనసుల్లో ఈ విషయాన్ని నాడుతున్నారు ప్రజల మనసుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే తల్లి. నేను గుర్తుంది సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టులు పెట్టి ప్రజల మనసులో, అంటే ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ జరగకూడదు, ముఖ్యమంత్రి గారే తల్లి లాంటి స్టీల్ ప్లాంట్ మీద ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ జరగకూడదు, ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమే, వాళ్ళు ఎట్లాంటి పనులు చేయట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అసలు కారణం ఏంటి? మీరు క్యాపిటల్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల కదా. ఇంకో చిన్న విషయం సార్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, పని చేయకుంటే దాన్ని వైట్ ఎలిఫెంట్ లాగా పెట్టుకొని కూర్చుంటామా ఇంట్లో అంటే, మీరు పెట్టుకొని కూర్చోకుండా అమ్మేద్దాం అనుకుంటున్నారా?
మీ మాటల్లోనే క్లారిటీ వస్తుంది. Clarity వస్తుంది. అంటే మీరు పెట్టుకొని కూర్చోవాలి అనుకోవట్లేదు, మీరు అమ్మాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? మీ ఉద్దేశం అదేనా? ఒకవేళ మీ ఉద్దేశం అమ్మాలి అనుకుంటే మీ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు పెట్టిన ఒక వీడియో నేను ఇప్పుడు ఒకసారి ఆ మాటలే అని చూపిస్తా. మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే కాపాడుతాం వైజాగ్ స్టీల్ని కాపాడి చూపిస్తాం, చంద్రబాబు కలిసి పోరాడతాం, వైజాగ్ స్టీల్ని కలిసి పోరాడి చూపిస్తాం. మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రయత్నాలు చేశారు సార్, చాలా మంది చేశారు. ఇంత అది కూడా చేయలేకపోయారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద. ఈ రోజు మీరేదో ప్రయత్నం చేస్తారు, డైరెక్ట్ గా హిట్ చేసే ధైర్యం లేదు సార్, డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ముక్కని ఇరగొడుతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్. చివరిగా సార్ మీరు ఇందాక చెప్తూ ఆగారు, ఏరు దాటాక ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇది స్పెషాలిటీ. ఉదాహరణ చెప్పనా మీకు, 2014లో రైతులకి రుణమాఫీ మొత్తం చేస్తాను అని ఒక న్యూస్ డిబేట్లో కూర్చొని అదే ప్రెస్ మిత్రుడు, మీడియా మిత్రుడు అడిగితే ఏందా ఏం ఆడుతున్నావు అని చెప్పేసి ఆ మీడియా మిత్రుడిని కసురుకున్నారు చంద్రబాబు నాయుడు. సేమ్ అదే నేను రిపీట్ చేశారు. మధ్యలో 2019లో ఓడిపోగానే మారిన చంద్రబాబుని చూస్తారు అన్నారు. ఏడ మారారు చంద్రబాబు నాయుడు గారు? మారలేదా? ఏడ మారారు? అదే కదా సేమ్. నాకు అందుకో అదే ఇంటర్వ్యూ మళ్ళీ చూసినట్టు అనిపించింది. ఆయన పద్ధతి ప్రజల్ని మభ్య పెట్టడము, అక్కడ కూర్చొని మీడియా మిత్రుడు, తప్పకుండా మీడియా మిత్రుడు అడిగినటువంటి చాలా వ్యాలిడ్, అది వ్యాలిడ్ క్వశ్చన్. ఫైనల్గా ఒక చిన్న మాట చెప్తాను. ఈ రోజు మీరు మా కార్మికులు, మా వైజాగ్ స్టీల్ కార్మికుల్ని ఇంత అవమానించారు కదా. మీకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, చాలా లాభాల్లో సేల్ని నడిపిస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అవుట్పుట్ ఏంటి? 728 టన్నులు. ఒక్కొక్క ఉద్యోగి అవుట్పుట్ ఎంత? 728 టన్నులు. సారీ, మన స్టీల్ది 625 టన్నులు. మన వైజాగ్ ఎవరైతే ఉన్నారో మన కార్మికులు, వీళ్ళు 728. అంటే సేల్ కంటే ఎక్కువగా ఉత్పత్తి తీసుకొస్తున్నది మా సోదరులు, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సోదరులు. సేల్ కంటే ఎక్కువ తీసుకొస్తున్నారు. మీకు ఆ ఉత్పత్తి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం, అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండి ద్రోహం చేసినా వీళ్ళు మళ్ళీ నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాలెంట్ అయితే, మోసపోవడం తెలుగు వారిగా అమాయకులం సార్. అందరం అమాయకులం, వాళ్ళు అమాయకులే, మేము అమాయకులమే. అమాయకుల్ని ఈజీగా మోసం చేయరు. వెళ్ళారు, చెప్పారు, నమ్మారు, ఓట్లు వేశారు. ఈ రోజు 17 నెలలు తిరగకుండా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కూర్చొని ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఏమంటున్నారు ఏంటి, వైట్ ఎలిఫెంటా? నిజంగా నాకు మొన్న ఆ మాట విన్న దగ్గర నుంచి నాకు గుండె కాలుతుంది సార్. నాకే ఇంతగా కాలితే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఆ కార్మికుల మనసు ఇంకా ఎంత ఆవేదన చెంది ఉంటుంది. ఈ రోజు వాళ్ళు బయటికి వస్తే పీడీ యాక్ట్ పెడతారట. పీడీ యాక్ట్ పెట్టడానికి వాళ్ళు ఏమైనా దొంగలా? వాళ్ళు చేసిన దొంగతనం ఏంటి? వాళ్ళ హక్కును అడుగుతున్నారు. వాళ్ళ హక్కులు అడిగితే పీడీ యాక్ట్ మీరు పెడితే నిజంగా రాష్ట్రం అట్టొడిగిపోద్ది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఈ సమస్య అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య. ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. తల నొప్పిగా మారుతుంది ప్రభుత్వానికి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. రైట్. నరసింహరావు గారు మీ పాయింట్ చెప్పండి సార్.